పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. వాటికన్ సిటీలో ఆయన కాసేపటి క్రితం మృతి చెందారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. రోమ్లోని జెమెల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు వాటికన్ వర్గాలు వెల్లడించాయి. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. క్రైస్తవుల 266వ పోప్గా 2013 మార్చిలో నియమితులైన పోప్ ఫ్రాన్సిస్ 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించారు. అమెరికా ఖండం నుంచి పోప్గా నియమితులైన తొలి వ్యక్తిగా కూడా ఈయన కావడం విశేషం. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. వాటికన్ సిటీలో ఆయన కాసేపటి క్రితం మృతి చెందారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో పోప్ మరణం ఈరోజు నిజానికి క్రైస్తవ లోకం మొత్తం కూడా ఒక విషాదంలో ఉందని చెప్పాలి. పోప్ ఫ్రాన్సిస్ 2013 నుంచి కూడా ఆయన పోప్గా బాధ్యతలు చేపట్టారు. సో అమెరికా దేశం నుంచి, అంటే గతంలో ఎప్పుడు కూడా యూరోపియన్ సంబంధించినటువంటి దేశాల నుంచే పోప్లుగా వచ్చేవాళ్ళు, బట్ అమెరికా నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్ అని చెప్పాలి. సో పోప్ ఫ్రాన్సిస్ ఆయన అమెరికాలోని అర్జెంటీనాలో జన్మించడం జరిగింది. ఆయన అసలు పేరు మారియో బెర్గోగ్లియో. ఆయన 2013లో పోప్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో పోప్గా ఎన్నికైన సమయంలో కూడా, అంటే ఒక అమెరికన్ పోప్గా ఎన్నికవడం నిజానికి ఒక చరిత్ర సృష్టించారని చెప్పాలి. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు మరణించడం క్రైస్తవ లోకం మొత్తం కూడా విషాదంలో ఉందని చెప్పాలి. నిజానికంటే యూదులకు దలైలామా ఎట్లానో, హిందువులకు శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఎట్లాగో, క్రైస్తవులందరికీ కూడా పోప్ ఫ్రాన్సిస్ అట్లాంటి వ్యక్తి అనే చెప్పాలి. అంటే క్రైస్తవ లోకంలో కూడా కొన్ని సమకాలీనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. భక్తులను బానిసలుగా కాకుండా భక్తులను దేవుడిగా కీర్తించాల్సినటువంటి పరిస్థితులు ఉండాలంటూ కూడా క్రైస్తవ సమాజంలో కూడా చాలా సమూలమైనటువంటి మార్పులు, అంతకంటే సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పాలి. అయితే ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని సంస్కరణలు, సిద్ధాంతాలపైన మార్పులు జరగడం, కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఆయన మార్పుల్ని క్రైస్తవ లోకం మొత్తం కూడా ఫైనల్గా రిసీవ్ చేసుకున్నారని చెప్పాలి. సో పోప్ ఫ్రాన్సిస్ 2013 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఉన్నారు. సో పోప్ అంటే వాటికన్ సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో వాటికన్ సిటీ చిన్న దేశం, అది ఇటలీలో. సో అట్లాంటి వాటికన్ సిటీని క్రైస్తవ లోకానికి మొత్తం కూడా, అంటే సింపుల్గా చెప్పాలంటే కనుక ముస్లింలకు మక్కా ఎట్లాంటిదో, హిందువులకు తిరుపతి ఎట్లాంటిదో, అట్లా క్రైస్తవులందరికీ కూడా వాటికన్ సిటీ అట్లాంటి ఒక దైవ ప్రాంతంలాగా భావిస్తూ ఉంటారు. సో అట్లాంటిది ఈరోజు క్రైస్తవ లోకం మొత్తం కూడా ఆ దేశ అధ్యక్షుడు, వాటికన్ సిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ మరణించడం క్రైస్తవ లోకం మొత్తం కూడా చాలా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆయన చాలా, అంటే మార్పులు చేర్పులు కూడా జరిగాయి. ఎందుకు పోప్ ఫ్రాన్సిస్ కి ఇంతటి ప్రజాదరణ అంటే ఆయన ఒక మనసున్నటువంటి మనిషి అనే చెప్పాలి. అంతేకాదు పేదల కోసం ఆయన తప్పించేటువంటి వ్యక్తి, అట్టడుగు వర్గాల వారి కోసం తప్పించేటువంటి వ్యక్తి, అంతేకాదు భక్తుల పట్ల ఒక అంకిత భావంతో ఉండేటువంటి వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్. అంతేకాదు యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి పోపులు కాకుండా అమెరికన్ దేశం నుంచి మొట్టమొదటిసారి పోప్గా ఎన్నికై ఆయన చరిత్ర సృష్టించడం జరిగింది. అంతేకాదు కేథలిక్ చర్చ్ లోపల బయట కూడా కొన్ని పరివర్తనలు చెందినటువంటి, అంటే కొన్ని సమూలమైనటువంటి మార్పులు కూడా తీసుకొచ్చారు పోప్ ఫ్రాన్సిస్. ఆయన కేథలిక్ చర్చ్కి మొత్తానికి కూడా ఆయన అధిపతి అనే చెప్పాలి. సో క్రైస్తవ లోకం మొత్తం కూడా జీసస్ తర్వాత మళ్ళీ అంత దేవుడిలా భావించేటువంటి వ్యక్తి, క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఆయన మరణించడం ప్రపంచం మొత్తం కూడా ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. క్రైస్తవులంతా కూడా ఒక బాధాకరమైనటువంటి దుఃఖ సంద్రంలోకి మునిగారని చెప్పాలి. సో పాత సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సంస్కరించినటువంటి ఒక పెద్ద పేరు, గొప్ప పేరు మాత్రం పోప్ ఫ్రాన్సిస్ కి వచ్చిందని చెప్పాలి. సమాజానికి అనుకూలంగా క్రైస్తవ లోకం కూడా, అంటే ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ
సో ఈ అంటే కొంత మార్పులు చేర్పులు కూడా జరగాలంటూ కూడా క్రైస్తవ లోకంలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు, కొన్ని సంస్కరణలు చేపట్టారు పోప్ ఫ్రాన్సిస్. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు 10 ఏళ్లకు పైగా తను ఆ పదవిలో ఉండి ఏదైతే ఇంటర్నల్గా కొన్ని శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులతో బాధపడుతూ ఆయన మరణించారు. సో చాలా విషయాలపైన అంటే ఆయన పదవిలో ఉన్నంత కాలం కూడా కొన్ని అంశాలు ప్రధానంగా వాతావరణ చర్య కావచ్చు, ఇంకా శరణార్థుల విషయం కావచ్చు, వలసదారుల హక్కులే కావచ్చు, ఈ వలసదారుల హక్కుల కోసం కూడా చాలా వాదించినటువంటి వ్యక్తి, వాళ్ళ కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి అని చెప్పాలి. అంతేకాదు చర్చిల్లో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయ వర్గాల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సో అంటే సిద్ధాంతాలు మారుస్తున్నారు అన్నటువంటి అంశాన్ని కూడా కొన్ని వర్గాల నుంచి పోప్ని వ్యతిరేకించడం జరిగింది. అయినా కానీ వాటన్నింటినీ ఎదుర్కొని ఈయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళను కూడా ఒప్పించి ఎస్ ఇదే కరెక్ట్ అన్నటువంటి ఒక సిద్ధాంతానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్ అనే చెప్పాలి. అంతేకాదు ఇంకా సెరే వెంకటే సమయంలో కూడా చర్చి వ్యవహారాలకు బాధ్యత వహించేటువంటి కమెర్లెంగోగా పనిచేస్తున్నటువంటి కార్డినల్ కెవిన్ ఫారెల్ ఇప్పుడు ఆ సమావేశానికి కూడా హాజరవుతున్నారు. సో ఏదైతే నిన్న జరిగినటువంటి సమావేశాలనో ఆ సమావేశాల్లో కూడా ఆయన చివరి స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో చాలా రోజుల నుంచి అంటే భక్తులకు ఒక గౌరవం ఇవ్వడం, భక్తులను బానిసలుగా కాదు, క్రైస్తవుల్లో భక్తులను ఒక దేవుడిలాగా పూజించాల్సినటువంటి అవసరం, కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా చాలా గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి, వాదించినటువంటి వ్యక్తి, శరణార్థుల కోసం, పేదల కోసం వాదించినటువంటి వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్. సో ఈరోజు ఆయన మరణించడం క్రైస్తవ లోకం మొత్తం కూడా ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. 88 ఏళ్ల వయసులో పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూయడం జరిగింది. రోమన్ కాథలిక్ చర్చికి అధిపతిగా ఉన్నారు పోప్ ఫ్రాన్సిస్. యూరోపియన్ దేశాల నుంచి వచ్చేటువంటి సంప్రదాయాన్ని కాదని అమెరికన్ దేశానికి చెందినటువంటి, అర్జెంటీనాకి చెందినటువంటి పోప్ ఫ్రాన్సిస్ పోప్గా బాధ్యతలు చేపట్టి 13 సంవత్సరాలు ఆయన తన సేవలను అందించారు. సో ఇప్పుడు భక్తులంతా కూడా కొంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాటికన్ సిటీ మొత్తం కూడా శోక సంద్రంలో మునిగిపోతుంది. మురళి. రైట్.